బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వెళ్ళి వదిలే ఆ సంవత్సరంలో 1600 కోట్ల రూపాయలు దోచుకెళ్లారంట. మనకేమో ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చిందని మనం స్కూల్ బుక్స్లో చదువుకున్నాం. అసలు స్వాతంత్రం ఎలా వచ్చింది? గాంధీ గారి వల్ల స్వాతంత్రం వచ్చిందా, లేదా ఇండియాలో ప్రతి చోట తిరుగుబాటుతనం జరుగుతుంది కాబట్టి స్వాతంత్రం వచ్చిందా, లేదా సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ రివోల్ట్ చేయడం వల్ల స్వాతంత్రం వచ్చిందా, లేదా బ్రిటిషర్స్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినందువల్ల వాళ్ళ ఆస్తులు ఇండియాలో మళ్ళీ బ్రిటిష్లో నాశనం అయిపోతాయి అని చెప్పి వాళ్ళే కావాలని ఇండియా నుంచి వెళ్ళిపోవడం వల్ల స్వాతంత్రం వచ్చిందా? అసలు ఎవరి వల్ల వచ్చింది? అదే సమయంలో ఇండియాలో ఎకానమీ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? అదే సమయంలో ఇండియా రెండుగా డివైడ్ చేయబడింది, ఇండియా అండ్ పాకిస్తాన్గా. అసలు ఇదంతా ప్లాన్ అంటారా? ఇండియా గిఫ్ట్ కింద మనకు బ్రిటిషర్స్ ఇస్తే వచ్చిందా, లేదా డీల్ కింద ఇస్తే వచ్చిందా? గిఫ్ట్ అనుకుంటే గిఫ్ట్ అని కామెంట్లో చెప్పండి, డీల్ అనుకుంటే డీల్ అని టైప్ చేసి కామెంట్లో చెప్పండి. అలాంటిది ఈ రోజుని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. ఈ రీల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అసలు స్వాతంత్రం ఎలా వచ్చిందనేది నాకు తెలియపరచండి.